ఆనందం ఏంటంటే దేవుని పనిని బాగా చేశాం, ఎక్కువ పనిని జరిగించాం, మనం అంతా కష్టపడ్డాం. ఇందాక అయ్యగారు చెప్పిన మాటల్లో, పాస్టర్ గారు చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే, మనం మంచి తోటలో ఉన్నాం. ఆమేన్. తోటలో ఉన్నామా, పేటలో ఉన్నామా? హల్లెలూయా. అక్కడ నా కానుక తీసుకో, ఆయన పెద్ద ఆయన దగ్గర. సంతోషం, థ్యాంక్ యూ సార్, వందనాలు. కూర్చోండి, కాసేపు వర్తమానం వినండి. క్రొత్త బిడ్డలు కూడా వచ్చారు, ఈరోజు కానుకలు కూడా తెచ్చారు. మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీకు నూరంతల ప్రతిఫలం దయచేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మనం మంచి తోటలో ఉన్నాం. మంచి తోటలో అంటే మనం ఏమవుతున్నాం? ఎదుగుతున్నాం, బలపరచబడుతున్నాం, శారీరకంగా నలుగుతున్నాం. నన్ను నేనే అన్నాడా? నల్లగొట్టుకోవడం అంటే సుత్తెట్టు కొట్టుకోవడమా? అది అన్ని విషయాల్లో కూడా, నా ప్రాణమా నీకు బుద్ధి లేదే, నువ్వు 8 దాకా పడుకుంటే ఎట్లా అని ఎవరన్నా అంటే ఊరుకుంటావా? ఏమాయి నీకు బుద్ధి లేదంటే చాలా కోపం వచ్చేస్తుంది మనకు. అందుకని ఎవరనేది కాదు, మనకు మనమే నలగొట్టుకోవాలి. పరిచర్యలో కూడా నలుగుగొట్టుకోవాలి. ఇంతమంది వస్తున్నారంటే నేను అనుకోవడం కాజా సంఘం మీ దగ్గరికి వచ్చానని కాదు, కానీ మీరు అన్ని విషయాల్లో అగ్రస్థానంలో ఉన్నారు. కాజాగ్రహారం ఎక్కువ పొగుడుతున్నానా? పరిచర్య చేస్తారు, తగ్గించుకుంటారు, మరి ప్రభువుకి ఇస్తారు, మరి నమ్మకంగా వస్తారు. అది అయ్యగారికి ఇచ్చిన కృప. జన్ని కూడా దేవుని కృపలో మంచి బిడ్డ దొరికింది. తల్లిదండ్రులు మంచి, ఇక్కడ అమ్మ ప్రార్థనలో మీ అందరికీ మంచి అవకాశాలు దొరికినాయి అని. అస్సలు సమస్యలు లేవని నేను చెప్పట్లేదు, ఉన్నాయి, అప్పుడప్పుడు ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి, కానీ అవి పెద్ద లెక్కేమీ లేదు. నేను మన సహవాసంలో ఉన్న సంఘాలన్నీ కాజా సంఘం వలె ఉండాలని కోరుతున్నాను. నేనే దొంగ మాటలు చెప్పట్లేదు, నేను ఆన్లైన్లో ఉన్నా. వీలైనంత మటుకు ఉదాహరణలో కూడా అబద్ధం చెప్పకూడదు అనేది నాకు, ఐ హ్యావ్ ఎ పాలసీ. అందుచేత ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి నూతనమైన బిడ్డలు కూడా వస్తున్నారు, కొత్తగా సాగుతున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఏదైనా క్రొత్త బిడ్డలు అయితే తప్ప మిగిలిన కానుకల తర్వాత ఇవ్వండి నాన్న. ఇక్కడ పెట్టు. ఇప్పుడు ప్రభు మీ కానుక ఇచ్చే సమయం, మీరు తీసుకోనా. ఇప్పుడు మీరు ఈ సంఘంలో ఉండడం గొప్ప భాగ్యం. వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు, ఏంటి ఇదేనా కరుణాకర్ గారి చర్చ, ఏంటి ఇదేనా గుడిసా అంటారు. వాళ్ళు గుడిసి మొహం వాళ్ళు. యేసయ్య పుట్టిందే, పరుండబెట్టిందే పశువుల తొట్టెలో. చిన్న పాక ప్రభువు మనకి ఇచ్చారు. హల్లెలూయా. ప్రతి గొప్ప పరిచర్య కూడా చిన్న పాకలోనే ప్రారంభించబడింది. కాబట్టి ఈ పాకను దేవుడు మనకు ఏం చెప్పాలి కరుణాకర్ గారు, ఉదాహరణగా, ఆశీర్వాదకరంగా. మేము అయ్యా ఇట్లా, మరి తాతయ్య గారు ఏమో గొడ్లు కట్టేవారు, మేమేమో తాటాకు పాక వేసుకునేవారు అని చరిత్రలో మిగలడానికి ఇప్పుడే ఫోటోలు తీసి పెట్టుకోండి. తర్వాత పెద్ద చర్చ్ వచ్చిన తర్వాత ఇదిగో దిస్ ఈజ్ ద ఫస్ట్ చర్చ్ అని మీరు చరిత్ర రాసుకోవచ్చు. హల్లెలూయా.